సైంధవ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. విక్టరీ వెంకటేష్ గారి 75వ మూవీ ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చాలా గ్యాప్ తీసుకున్నాడు వెంకటేష్ గారు. అంటే ఆయనకి కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మరి ఎందుకు డ్రాప్ అయ్యాడో అర్థం కాలేదు. బట్ ఈ మూవీతో అయినా కానీ హిట్ కొడతాడని అనుకుంటున్నాను. లాస్ట్ టైం కానీ నారప్ప కానీ డిసప్పాయింట్ చేశాడు. అంటే థియేటర్కి వదలకుండా ఓటీటీకి వదలడం వల్ల ఏంటంటే థియేటర్లో చేసే ఎక్స్పీరియన్స్ కానీ ఎంజాయ్మెంట్ కానీ వేరే ఓటీటీలో చేయలేమన్నమాట. ఈ సినిమా సైంధవ్ అనేది హిట్ అవ్వచ్చని కోరుకుంటున్నాను. ఇంత గ్యాప్ రానికి కారణం ఒక వెబ్ సిరీస్ తీశాడు కదా ఓటీటీలో, అదే బూతులు, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ కొట్టిందంటారా? ఏం లేదు. అంటే ఓటీటీలో చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు కదా, తక్కువ మందే ఉంటారు. థియేటర్ లో వచ్చి ఉంటే అది కొంచెం ఎఫెక్ట్ పడి ఉండదు. ఓటీటీ వల్ల అదేం కొద్దిగా అప్పట్లో చాలా మంది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వెంకటేశ్వర నుండి అటువంటివి. రానా దగ్గుబాటి ఇద్దరు మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ కొంచెం ఏంటంటే ఒక బజ్ కావాలి, కొద్దిగా అమౌంట్ దాని వల్ల వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ వచ్చింది. దాన్ని హిందీలో కానీ డబ్ చేశారు అనమాట. దాంట్లో కూడా సక్సెస్ఫుల్ అయింది. బట్ ఈ సైంధవ్ ఏంటంటే టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు వెంకటేష్ గారిది 75వ మూవీ కదా, ఇది కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలబడుతుంది అంటారా? బెస్ట్ మూవీ అంటే ప్రెస్టీజియస్ మూవీ కానీ తీసుకోవచ్చు. అందరికి 25, 50, 75, 100 ఇవన్నీ ఒక మైల్ స్టోన్ లాగా ఉంటాయి కదా. దీన్ని కానీ కొద్దిగా ఒకరు ప్రెస్టీజ్ గా తీసుకునే లాంగ్ టైం తీసుకునే చేస్తున్నారు అనమాట. మూవీ అయితే అంటే టోటల్ గా యాక్షన్ సీన్స్ కానీ, ఆ లుక్ కానీ, రఫ్ లుక్, మాస్ లుక్ వేరే లెవెల్ ఉంది. అంటే మనకి ఏంటంటే అది చూడంగానే టీజర్ చూడంగానే ఏంటంటే కంటెంట్ ఉంటుంది అనిపిస్తుంది.